అండి. ఇప్పుడు ఫస్ట్ ఆస్పెక్ట్ యాక్చువల్ సర్వేకే వస్తాం. సర్వే రిపోర్ట్ నా దగ్గర పెట్టుకొని ఉన్నాను. ప్రభుత్వ పనితీ తీరు మీద ప్రజా స్పందన ఎట్లుందంటే 52.8%. అంటే క్లియర్ కట్ ఇట్ ఈస్ మోర్ దెన్ ద 50% మార్క్. ప్రజలు సంతోషంగా ఉండరు. వైఎస్ఆర్ పార్టీతో కంపేర్ చేస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వము 51%. అది కూడా ఖచ్చితంగా ఆన్ ద హైయర్ సైడ్ మనకు కనపడతా ఉంది. తర్వాత ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే అభివృద్ధి గురించి చూస్తే 59% ముఖ్యమంత్రి గారికి రావటం జరిగింది. అండ్ అమరావతి అండ్ డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ గురించి చూస్తే 78%. సో క్లియర్ కట్ అన్ని ఆస్పెక్ట్స్ లో ఈ ప్రభుత్వ పనితీరు బాగుంది అని మనకు అర్థమవుతా ఉంది. ఓవర్ 50% మార్కు. కానీ ఇండివిజువల్ ఎమ్మెల్యేస్ ది ఎక్కడో 1-2 దగ్గరలో సరిగ్గా లేదన్నారు. ఈ క్లారిటీ నేను అందరి ముందు పెట్టాలనుకుంటాను. ఇప్పుడు కమింగ్ టు ద సర్కమ్స్టాన్సెస్, ఫస్ట్ 1 year పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక 2 ఆస్పెక్ట్స్ మీరు కంపేర్ చేస్తే, అప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారేమో ఓపెన్ గా ప్రజల్లోకి పోతున్నారు. మీరు చూస్తున్నారు కదా, ఒక్కొక్క ఇండివిజువల్ ఇల్లుకు కూడా పోతుంటారు, నెలకు ఒకసారి ఫ్రీగా కలుస్తా ఉండరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఎవరిని కలిసేది లేదు, ప్యాలెస్ లో దాంకొని ఉండేవాడు. ఆ డిఫరెన్స్ ఏంది అని చెప్పి ఒకసారి మనం గమనించాలి. రెండోది, ఇప్పుడు తెలుగుదేశం మన కూటమి ప్రభుత్వం అభివృద్ధి గురించి మాట్లాడుతా పని చేస్తా ముందుకు పోతా ఉంది. వైఎస్ఆర్ గతంలో ఉండే టైంలో బూతులు, దాడులు, దోపిడీ తప్ప మనం ఏం వినలేదు ఫస్ట్ 1 year. ఇప్పుడు మీరు చూస్తే ఏ ప్రోగ్రామ్ అన్నా జగన్మోహన్ రెడ్డి గారు పోతారంటే పంపిస్తున్నాం. కానీ గతంలో మమ్మల్ని ఏ ఒక్క ప్రోగ్రామ్ కూడా చేయనీయకుండా ఆపినారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి Z+ సెక్యూరిటీ ఇచ్చి పంపిస్తున్నారు. అప్పుడు పోలీసు వాళ్ళని వారి మమ్మల్ని బయటకు పోనీయకుండా ఆపినారు. సో ఈ డిఫరెన్స్ చూస్తే ప్రజలు ఏ ప్రభుత్వాన్ని హర్షిస్తారో మనం చూస్తాం. కానీ ఈ రోజు మీరు వాళ్ళు మాట్లాడే మాటలన్నీ మీరు చూస్తే సింహం అని అంటారు కదా, ఇప్పుడు నక్క 5 ఏళ్ల తర్వాత వాళ్ళు గెలిస్తే మేము సింహం అవుద్దా? నక్క సింహంగా ఎట్లా మారద్దండి? సింహం ఎప్పుడు సింహంగానే ఉంటది. నిజంగా అంత ధైర్యం ఉంటే ఇప్పుడు ఏదైనా చేసి చూపించుండేవాళ్ళు. లేదు మేము గెలిచిన తర్వాత మేము చూపిస్తాం 5 ఏళ్ల తర్వాత అని అంటే, నక్క సింహానికి డిఫరెన్స్ ఏందో అక్కడ మనము గమనించాలా అని చెప్పి నేను ఇవి తెలుపుకుంటూ, ఒక్క సెకండ్ ఆ 10 seconds వీడియో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట ఏది రపరప అనేది ఒక్కసారి ప్లే చేస్తే, ఆయన ఫేస్ ఫీచర్స్ దయచేసి మన వ్యూవర్స్ చూడాలా. నేను అది వేస్తాను, మీరు మాట్లాడండి. అదే ఇప్పుడు దాంతో మీరు చూస్తే ఆనందం ఆ లోపల నుంచి ఆ ముఖంలో జగన్మోహన్ రెడ్డి గారు. సార్ ఒక విషయం, దీపక్ రెడ్డి గారు, మీరు ఎవరన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు జోలికి వస్తే రాష్ట్రం అగ్నిగుండమేట. ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా ఇళ్లలో ఉండే పరిస్థితి లేదట. అవసరమైతే విమానాలు ఎక్కి మరీ విదేశాలకు పారిపోతారట. అలా ఉంటుందట. నాకు అర్థం కావట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా చేస్తామని చెప్పి మేము అన్నామా? Z+ సెక్యూరిటీ ఇచ్చినాము. మేము ఏది హింస ఇటువంటి టైప్ రాజకీయం మేము చెయ్యము. క్లారిటీతో డెవలప్మెంట్, ప్రజలు బాగుండాలా, రాష్ట్రం 2047కి స్వర్ణాంధ్ర కావాలని అవి మాట్లాడుతూ పోతున్నాము. ఈ రోజు వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఫ్లెక్సీలు పెట్టుకున్నారు చూడండి, మరొకసారి చూడండి, ఇవన్నీ చూడండి ఎన్ని రకాల ఫ్లెక్సీలు. ప్రతి ఫ్లెక్సీ మీద వాళ్ళు రెచ్చగొట్టే విధంగా ఒక క్రిమినల్స్ మాట్లాడే భాష పెట్టి ఫ్లెక్సీలు పట్టుకున్నారు. చేసింది వాళ్ళ, తిరిగి మాట్లాడేది మా మీద. ఇది ఎంత నిస్సిగ్గుగా వీళ్ళు ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు అని అంటే, మళ్ళా చూడండి నిన్న జగన్మోహన్ రెడ్డి పోయి ఏంది ఆ విగ్రహం ఆవిష్కరణ చేశారు, ఎవరు బెట్టింగ్ కి సంబంధించి. సరే, ఇంక నెక్స్ట్ మాధవ్ది మన మాధవ్ది చేస్తారేమో, ఇది మొత్తం గుడిలిప్పేసిన మాధవ్ది విగ్రహం పెడతారేమో, నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు పాయింట్కి వస్తాం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారిది పేరు ప్రెస్ మీట్ చూస్తే నేను టైమింగ్ చూసానండి, 2:12 ఎప్పుడన్నా అంతసేపు ఆయన ప్రెస్ మీట్ పెట్టింది ఉందా? అంటే దాని వెనకాల ఎంత భయపడిపోయి ఎటువంటి పరిస్థితిలో ఉండాడో ఒక అర్థానికి మనం రావచ్చు. తర్వాత ఆయన మాట్లాడే మాటలు మీరు చూస్తే, రాష్ట్రంలో ఉండే క్రిమినల్స్ అందరూ కలిసి రండి, సపోర్ట్ గా ఉంటాను, మీరు నాకు సపోర్ట్ గా ఉండండి అని చెప్పి ఒక పిలుపు రకంగానే ఉంది. కానీ ఆయన ఎక్కడన్నా ఒక ఎక్స్ సీఎం మాట్లాడుతూ ఉంటాడు, రెచ్చగొడతా ఉన్నాడు, క్రిమినాలిటీని తీసుకొని అంటుండాడు, చంపతాము అని అంటుండాడు. ఆ విధమైన భాష. ఆయనే ఒక పక్కన ఏమంటాడు, తెలుగుదేశంకి సంబంధించిన కార్డు ఉంది అని అంటాడు. అయినా ఇప్పుడు మన సైడ్ ఆకర్షితమై వచ్చినాడు అని అంటే, తెలుగుదేశంలో క్రిమినాలిటీ మేము ఒప్పుకోము,
క్రిమినాలిటీ అక్కడ ఒప్పుకుంటాడు గనక ఆ పక్కడికి అట్రాక్ట్ అయినాడు అని చెప్పి ఆయన భాషకే దానికి అర్థము ఓకే, దీపక్ రెడ్డి గారు, అదేగా దీపక్ మనకి రెడ్డి గారు, అర్థమవుతా ఉంది కదా. దీపక్ రెడ్డి తర్వాత గారు. అన్నిటికన్నా తమాషా అయింది ఏంటంటే నా వాయిస్ అరెస్టులు వినిపిస్తుందా ఎవరు దీపక్ రెడ్డి గారు? చేస్తున్నారు అంటే PCR? ఇజ్నాల వర్మ గారు వినిపిస్తుందా? నా వాయిస్ మన వినిపిస్తుందా? జగన్మోహన్ రెడ్డి గారు నోట్తో మచ్చలేని వాళ్ళని అరెస్ట్ వాయిస్ వస్తుందా PCR? కామెంట్ చేశాడు. మచ్చలేని వాళ్ళు ఎవరండి? ఈవీఎం ధ్వంసం చేసిన